కృష్ణయ్య గారు ఎందుకంటే మేము పార్టిసిపేట్ చేశాము. దేశం అంతటా రాష్ట్రం అంతటా కృష్ణయ్య జర్నలిస్ట్ అందరూ కలిసి బీజీ సంఘాలకి మేము చాలా విజయవంతంగా చేశాము. ఈరోజు 27% సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చిందంటే 92లో మండల్ కమిటీ ద్వారా ఎడ్యుకేషన్ చేసి సాధించాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మేము ఎంత కృషి చేశాము. కృష్ణయ్య గారు అందరూ కృషి చేసి 50% ఉన్న బీసీలు అందరూ ప్రతి చోట ప్రతి రాష్ట్రం అంతటా బీసీ సంఘాలంతా కలిసి ఇప్పుడు అయితే తెలంగాణ ఎడ్యుకేషన్ లో చేసిన వాళ్ళంతా అంటే వాళ్ళంతా బీసీ సంఘాలే. మొత్తం మెజారిటీ మాదే కాబట్టి మొత్తం బీసీ సంఘాలు చేసిన ఈ రోజు సక్సెస్ఫుల్ అయింది. అదే విధంగా ఈ రోజు 40 దినం వచ్చింది. రాజ్యాధికారం బీసీలకు రాజ్యాధికారం రావాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. ఏమనట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన వాదనని భావిస్తే నిలబెట్టుకోమని చెప్తాను. ఇప్పుడు ఏమి ఏదో కోర్టు చార్జ్ చెప్పి మేము ఎస్కేప్ అయితే కాదు. మీరు పోయి సుప్రీంకోర్టులో చేయి, పార్లమెంట్ లో చేయండి. బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ బతికలేదండి. ఎప్పుడైతే పార్లమెంట్ లో అమెండ్మెంట్ తీసుకురండి, తమిళనాడు చెప్తున్నట్టు అట్లాగే అమెండ్మెంట్ తీసుకొచ్చి ఈ 42% సుప్రీంకోర్టు క్యాప్ మించినా కూడా పర్లేదు. ఈ బంద్ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని పర్టికులర్లీ మా జర్నలిస్ట్ అసోసియేషన్, నేను బీసీ జర్నలిస్ట్ అసోసియేషన్ అడ్వైజర్ గా మా జర్నలిస్ట్ అందరూ పిలుపునిస్తున్నాను. ప్రతి చోట మండల్లో, విలేజ్ లెవెల్లో, గ్రామాల్లో అందరూ బీసీ జర్నలిస్ట్ ఉద్యమాన్ని ఈ బంద్కు కలిపి సహకారం చేస్తే విజయవంతం చేసి పిలుపునిస్తున్నాము. దయచేసి మీ అందరి కార్యక్రమంలో పాల్గొని 18 నాడు బంద్ని కార్యక్రమం విజయవంతంగా చేయాలని కోరుతున్నాను.